ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టయితే ఉంటదనమాట. మన 'సత్యరాజ్' గారి క్యారెక్టర్ అయితే మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు అయితే చూడండి. చాలా బావుంటుంది వీడియో అయితే మాత్రం. సో, ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న వెబ్ సిరీస్ ఏంటి అంటే గనక 'మై పర్ఫెక్ట్ హస్బెండ్'. సో, నార్మల్‌గా ఉండదు. చూడటానికి మాత్రం అసలు చాలా నీట్‌గా, చాలా అఫీషియల్‌గా అసలు ఎవరితో మాట్లాడరు. లేడీస్ వంక కన్నెత్తి చూడరు అన్నట్టయితే ఉంటారు 'సత్యరాజ్' గారు. బయటికి మాత్రమే. మరి లోపల మాత్రం మామూలుగా ఉండదనమాట. ఫోన్ ఓపెన్ చేసి ఏ నెంబర్‌కి కాల్ చేసినా గానీ, ఆ నెంబర్ ఖచ్చితంగా అమ్మాయిదే అయి ఉంటది. లేదా ఆంటీదే అయి ఉంటది. సో, అలా అయితే ఉంటుంది క్యారెక్టరైజేషను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇందులో ఇంకా వర్ష బొల్లమ్మ గారున్నారు. అలాగే సీత గారున్నారు. ఇంకా చాలామందయితే ఉన్నారనమాట. సో, పదండి పూర్తి రివ్యూలోకెళ్దాం. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో, అసలు ఈ రివ్యూలో అయితే మాత్రం మీకు కొంచెం స్టోరీ అలాగే రివ్యూ కూడా కలిపి చెప్తాం. ఏంటి అంటే మన 'సత్యరాజ్' గారు ఒక పెద్ద కాలేజ్‌లో ప్రొఫెసర్ అనమాట. సో, పెళ్లి చూపులైతే జరుగుతాయి వాళ్ళ అబ్బాయికి, అలాగే వర్ష బొల్లమ్మ గారికి అనమాట. కాకపోతే ఆ పెళ్లి చూపులకి ఈయనకెళ్ళడం కుదరదు కొంచెం పనుల వల్ల. సో, అక్కడికైతే వీళ్ళ వైఫు, పిల్లలు అందరూ వెళ్తారు పెళ్లి చూపులకి. అమ్మాయిని చూస్తారు. అమ్మాయి ఇంకెవరో కాదు మన వర్ష బొల్లమ్మ గారు. సో, నచ్చుతుంది. ఇద్దరూ బాగా పెళ్లి చూపుల్లోనే క్లోజ్ అయిపోతారనమాట. సో, ఇంతకుముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అన్నీ కూడా ఓపెన్‌గా చెప్పేస్తది అమ్మాయి. అబ్బాయికి కూడా నచ్చుతుంది. ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నారా? అదేనండి, ఒక మూవీలో 'దుల్కర్ సల్మాన్' గారితో పాటు దొంగతనాలు చేస్తా ఉంటారు కదా! ఆయననమాట. అలాగే ఇంకొక వైపేమో మరి వర్ష బొల్లమ్మ గారు కూడా బాగా ఈ అబ్బాయి నచ్చేసి డీప్ అయిపోతూ ఉంటారు లవ్‌లో. అలాంటి సిట్యుయేషన్‌లో తెలిసేదేంటి అంటే ఆవిడ అంటే వర్ష బొల్లమ్మ గారి మదర్ ఇంకెవరో కాదు మన సత్యదేవ్ గారు ఇంతకుముందు లవ్ చేసిన అమ్మాయి అనమాట చిన్న వయసులో. సో, తెలుస్తది. తర్వాత మళ్ళీ వద్దు అని ఎన్నో రకాలుగా క్యాన్సిల్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మొత్తానికైతే ఇద్దరు బాగా క్లోజ్ అయిపోతారు. ఇంకా ఫ్యామిలీస్ కూడా ఒప్పుకోవడంతో వీళ్ళ వైపు అయితే క్లియర్ అయిపోద్దనమాట. సో, ఓకే అనుకుంటారు. చూడ్డానికైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళే సమయానికి ఆవిడకి తెలిసేది ఏంటి అంటే పలానా చిన్న వయసులో లవ్ చేసిన ఆ అబ్బాయి వాళ్ళ కొడుకే ఇప్పుడు పెళ్ళికొడుకు అని. సో, ఆవిడ మళ్ళీ అబ్జెక్షన్ చెప్పడం మొదలుపెడుతుంది. మొత్తానికి రెండు వైపులా అంతా క్లియర్ అవుతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు డ్రామా స్టార్ట్ అవుతది. అదేంటి అంటే మాత్రం ఈయనకి చిన్న వయసు నుంచి నచ్చినవన్నీ ఆవిడ చేసి పెడతా ఉంటారనమాట. ఆ విషయం తెలిసి సత్యరాజ్ గారి వైఫ్ అయితే మాత్రం మామూలుగా ఉండరు కోపంతో. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య అయితే మాత్రం ఆవిడ తడిస్తే ఈయన గొడుగు తీసుకెళ్ళటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలా మొత్తానికైతే ఇద్దరు వైపులా ఒప్పుకుంటారు. దాని తర్వాతేమో పిల్లలకి తెలిసి ఇది కరెక్ట్ కాదు మాకొద్దు అంటారు. సో, అప్పుడైతే ఇక సత్యరాజ్ గారి ఒరిజినల్ క్యారెక్టర్‌ని వాళ్ళ అబ్బాయే బయట పెడతాడనమాట. ఏంటి ఓన్లీ మీ ఒక్కరినే లవ్ చేశారనుకుంటున్నారా అని చెప్పి తీసి ఫోన్ చేస్తే ఏకంగా ఆయనతో పాటు కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ అనమాట. ఈయన మీద క్రష్ బాగా. సో, అందుకని ఆవిడ నేమ్ ఏం సేవ్ చేసి ఉంటదయ్యా అంటే విమల్ అని సేవ్ చేసి ఉంటది విమల. సో, ఫోన్ చేస్తే ఏంటి మొన్న లంచ్‌కొచ్చారు మళ్ళీ రాలేదు అని ఒకటి, అలాగే మహేష్ అని ఉంటది. ఆవిడకి ఫోన్ చేస్తే ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా మీకు అని. అసలు మామూలుగా ఉండదనమాట. కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా భార్య, పిల్లలకి మాత్రం లోటు లేకుండా చూసుకుంటారు. కానీ వేరే వాళ్ళకి మాత్రం ఫుల్‌గా డేట్స్ ఇస్తా ఉంటారనమాట. సో, చాలా డిఫరెంట్‌గా ఉంటది. చివరికి కాలేజ్‌లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని మాట్లాడరు వాళ్ళతో. ప్రొఫెసర్స్‌తో, లెక్చరర్స్‌తో మాట్లాడరు. కానీ స్టాఫ్ రూమ్‌లోకెళ్ళి ఏంటి సార్ ఏం మాట్లాడలేదు అంటే మాత్రం ఈ మధ్య కొంచెం లావైనట్టున్నావు రన్నింగ్ అది చెయ్యి మంచిది అని చెప్పి చెప్తా ఉంటారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటదనమాట. కానీ ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మాత్రం వాళ్ళ వైఫ్‌ని ఎప్పుడు సరస్ అంటే సరస్వతి పేరుని అలా షార్ట్‌గా పిలుస్తూ ఉంటారు. ఆవిడ మురిసిపోతూ ఉంటారనమాట. నిజంగా మీరు పిలుస్తున్నప్పుడు నాకు భలే ఆనందంగా ఉంటదండి అని చెప్పి. కానీ ఆయన గురించి తెలిసిన తర్వాత సరస్ అంటే అలా పిలవకండి ఒళ్ళు మండిపోతుంది అంటా ఉంటదనమాట ఆవిడ. సో, నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. చూస్తే మాత్రం ఫన్ అయితే ఉంటది. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్ ఎక్కడ మిస్ అవ్వదు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. మరి పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు అని డౌట్ రావాలి కదా! పెళ్ళికొడుకు ఏం చేస్తున్నాడు అంటే మాత్రం 2K కిడ్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అండి. సో, 6,00,000 సబ్స్క్రైబర్స్‌తో మంచి ఫామ్‌లో అయితే ఉంటాడాయన. అతనికి వర్ష బొల్లమ్మ గారికి పెళ్లి చూపులు. కాకపోతే మనకి వర్ష బొల్లమ్మ గారి క్యారెక్టర్ మాత్రం కొంచెం చైల్డిష్‌గా మరీ కామెడీగా ఒక టైప్‌లో అయితే ట్రై చేశారని తెలుస్తూ ఉంది.
అంటే పెళ్ళి అనగానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అదేలేండి 2K కిడ్స్ అని చెప్పి అందుకని పెట్టారు. కానీ చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది, ఏదో నచ్చినట్టు చేసేస్తూ ఉంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అయితే క్యారెక్టర్ని డిజైన్ చేశారు. సో ఓవరాల్గా అయితే మాత్రం వెబ్ సిరీస్ బాగుంటుంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.